సో బాల్ మూవ్ అవుతున్నటువంటి బాల్కి మనము స్పిన్ ఎఫెక్ట్ అనేది ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది, ఒక పక్కకే స్పిన్ అయ్యి పెడుతూ ఉంటుంది. అక్కడ ఎందుకు పెడుతున్నాయి అంటే మ్యాగ్నెస్ ఎఫెక్ట్ వల్ల. మ్యాగ్నెస్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అక్కడ డైనమిక్ లిఫ్ట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అక్కడ వస్తుంది అనమాట. అంటే ప్రెజర్ క్రియేట్ చేస్తాం, బాల్ ఇసిరేటప్పుడు బాల్ మనం ఇలా దాని మీద ప్రెజర్ క్రియేట్ చేస్తాము. అంటే ప్రెజర్ పెరిగితే వెలాసిటీ పెరుగుతుంది. సో ప్రెజర్ పెరిగితే వెలాసిటీ పెరుగుతుంది, వెలాసిటీ పెరిగితే ప్రెజర్ తగ్గుతుంది. సో ఇది ఉపయోగించుకుని డైనమిక్ లిఫ్ట్ ఫోర్సెస్ ఏర్పడతాయి అని చేత టర్న్ అవుతుంది అనమాట. సో చూడండి, బాల్ మూవింగ్ ఇన్ ఎయిర్ విత్ స్పిన్ అవుతుంది బాల్ మూవ్ అవుతున్నటువంటి ఎయిర్లో. అప్పుడు ఏమొస్తుంది, మ్యాగ్నెస్ ఎఫెక్ట్ అనేది క్యారీ అవుతుంది. మ్యాగ్నెస్ ఎఫెక్ట్ వల్ల ఏంటి, డైనమిక్ లిఫ్ట్ వస్తుంది. డైనమిక్ లిఫ్ట్ రావడం వల్ల ఈ స్పిన్కి, మనం స్పిన్ చేసినటువంటి బాల్కి లిఫ్ట్ ఫోర్సెస్ ఏర్పడి బాల్ పడిన వెంటనే ఎక్కువ టర్న్ అవడానికి గల కారణం అదనమాట. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.